హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఆగస్టు 25 నుండి పంపిణీ చేయనుంది. రేషన్ కార్డులలో మార్పుల కొరకు మరియు కొత్త రేషన్ కార్డుల కొరకు ప్రజలు దరఖాస్తు చేయగా కొందరు మాత్రమే ఈ కార్డులను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు వారి దరఖాస్తుల్లో సమాచారం సరిగా లేకపోవడం మరియు ఈకేవైసీ కంప్లీట్ కాకపోవడంతో వారి దరఖాస్తులు నిరాకరించబడ్డాయి. అప్లై చేసుకున్న వాళ్ళు వారికి కార్డు మంజూరు చేయబడిందా లేదా వారి అప్లికేషన్ పెండింగ్లో ఉందా, ఉండడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి ముందుగా మన ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుని సెర్చ్ బార్ దగ్గర VSWSonline.in AP.gov.in అని ఎంటర్ చేసి online.ap.gov.in అని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఫస్ట్ లింక్ ఏదైతే వచ్చిందో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఆ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి కదా, పైన ఇంటర్వ్యూ ఆధార్, ప్రివ్యూ, ఏపీ సర్టిఫికెట్, సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది కదా. ఇక్కడ లాస్ట్ బాక్స్లో మనము రేషన్ కార్డ్కి అప్లై చేసుకున్నప్పుడు మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తాడు కదా, పేమెంట్ రిసిప్ట్. దానిపైన అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆ అప్లికేషన్ నెంబర్ అయితే ఆ రిసిప్ట్ మిస్ అయినట్లయితే కనుక అప్లై చేసినప్పుడు మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఒకసారి చూసుకుని ఇక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తాను, స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ ఉంది కదా, అక్కడ కూడా ఆ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. నేనైతే నా అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా నెంబర్ని ఎంటర్ చేసుకుని ఇక్కడ సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సెర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్యాప్చా వెరిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని కింద బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే నేను క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఒక పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, అలా మొత్తం అన్ని సర్వీస్ నేమ్ మొత్తం అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. లాస్ట్ ఇలా దాని పేజ్ని కొంచెం పక్కకి లాగినట్లయితే స్టేటస్ అని చూపిస్తుంది కదా, జస్ట్ దగ్గర అప్రూవ్డ్ అని ఉంది కదా. ఇలా ఉంటే కనుక ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారని అర్థం. కాబట్టి కార్డు వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఈ కేవైసీ ఇన్కంప్లీట్ అని వేరే ఏదైనా రీజన్ చూపిస్తే కనుక దీంట్లో కరెక్షన్స్ ఉన్నట్టు అర్థము. వెంటనే సచివాలయానికి లేదా ఎక్కడికైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి దీని కరెక్షన్స్ అనేది సెర్చ్ చేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.